నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాపట్ల పార్లమెంటు స్థానం చాలా కీలకమైంది. అయితే ఇప్పుడు ఈ పార్లమెంటు స్థానానికి సంబంధించి విపరీతమైనటువంటి పోటీ కూడా నెలకొంది తెలుగుదేశం పార్టీలో. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి అనూహ్యమైనటువంటి రీతిలో తెర మీదకొచ్చారు. ఆయనే మాజీ ఐపీఎస్ టి కృష్ణప్రసాద్. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకనంటే అక్కడ ఎవరైతే ప్రయత్నాలు చేశారో వారిని కాదని కృష్ణప్రసాద్కు సీట్ ఇవ్వడంపై ఆయన పార్టీలో ఉన్నారా? పార్టీలో లేరు. తెలంగాణకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతలతో ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున వరంగల్ సీటు ఆశించారు. కానీ అనూహ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి వరంగల్ కాకుండా బాపట్లకు వచ్చారు. దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు ఎవరు ఈ కృష్ణప్రసాద్ అనేది? ఒక నిజంగా చెప్పాలంటే ఐపీఎస్లో సీనియర్ ఆఫీసర్గా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి అధికారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక హోదాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. తర్వాత తెలంగాణ క్యాడర్లో పనిచేశారు. ఆయన పనిచేసినటువంటి ప్రాంతాల్లో ఎక్కడా కూడా అవినీతి మరకనేది లేదు. వివాదాలకు చాలా దూరం. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి కృష్ణప్రసాద్ ఆయన సేవా గుణం కూడా ఎక్కువే. సేవా కార్యక్రమాల్లో ఎన్నో విధాలుగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే అనేక గ్రామాలని దత్తత తీసుకొని అక్కడ ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో ముఖ్యంగా విద్యార్థులు, చదువుకు వెనుకబడినటువంటి వారు, అలాంటి వారిని దత్తత తీసుకొని వారిని చదివించడం, ప్రయోజకులను చేయటం, ఉన్నత స్థితికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి సందర్భంలో అనూహ్యంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది. రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి మాజీ మంత్రి సమంతక మణి, ఆవిడ సింగనమల నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు గతంలో. ఆమెకు స్వయాన అల్లుడు కృష్ణప్రసాద్. ఇలాంటి సందర్భంలో బాపట్ల పార్లమెంటు స్థానంలో ఇద్దరు చాలా ప్రయత్నాలు చేశారు. ఒకరు ఉండవల్లి శ్రీదేవి, ఇంకొక వ్యక్తి ఎంఎస్ రాజు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఎస్సీ సెల్లో కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. వారిద్దరినీ కాదని కృష్ణప్రసాద్ ఈయనకు అవకాశం ఇవ్వడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంటే పార్టీలో లేనటువంటి వ్యక్తికి ఎలా ఇస్తారు అని. కానీ అక్కడ బాపట్ల సీటు గెలవాలంటే ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తి కావాలి అనే దిశగానే కృష్ణప్రసాద్ను సెలెక్ట్ చేశారనేది కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఐవీఆర్ఎస్లో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి వచ్చింది. ఎవరి మీద? ఉండవల్లి శ్రీదేవి అలాగే ఎంఎస్ రాజు మీద అనేది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం దాని గురించి చర్చించక్కర్లేదు. సో ఇలాంటి సందర్భంలో కృష్ణప్రసాద్ ఆయన ఐపీఎస్ అధికారిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అది కూడా ఆయనకి పాజిటివ్ ఇష్యూగా మనం చెప్పుకోవాలి. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి ఇప్పటికే బాపట్లలో నాకు వెన్నుపోటు పొడిచారు, నేను పార్టీని నమ్ముకున్నాను, నాకు పార్టీ అవకాశం ఇస్తుందని భావించాను అని చెప్పి కొంతమంది సన్నిహితుల దగ్గర ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తుంది. తాజాగా ఆమె ఒక ట్వీట్ కూడా చేశారు. ఇలాంటి సందర్భంలో కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. ఎంఎస్ రాజు ఆయనైతే ఇప్పటి వరకు బయటకు వచ్చి మాట్లాడలేదు. కాకపోతే ఆయన ఏదో సముదాయించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే తప్పదు, బుజ్జగించాలి. పార్టీ ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం, నెక్స్ట్ నీకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం అని చెప్పడంతో కొంత సైలెంట్ అయ్యారనేది కూడా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కృష్ణప్రసాద్ అక్కడ ఏ విధంగా విజయం సాధించగలరు అనేది కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ తరపున ఇప్పుడు ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, నందిగం సురేష్. ఇట్లాంటి సందర్భంలో టి కృష్ణప్రసాద్ ఐపీఎస్, తెలంగాణలో ఎక్కువ ఆయన్ని కేపీ సార్ అంటారు. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నెలకొన్నటువంటి కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంది. ఎందుకంటే మరి 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా బరిలోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? అక్కడ కేటాయించినటువంటి స్థానాలను బట్టి అభ్యర్థులను బరిలోకి దింపాలి. ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది
బాపట్ల నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ ఆయన ఖచ్చితంగా గెలుస్తారనేది కూడా ఎక్కువగా వినిపిస్తోంది.